22 బంతుల్లో హాఫ్ సెంచరీ, తక్కువ బాల్స్లో 5,000 పరుగులు. అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. రికార్డులు మోతమోగిన ఈ మ్యాచ్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. 2026 సంవత్సరాన్ని టీమిండియా అదిరిపోయే రేంజ్లో స్టార్ట్ చేసింది. నాగపూర్లో జరిగిన ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్పై మన భారత జట్టు 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక పక్క అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం, మరోపక్క రింకు సింగ్ ఫినిషింగ్ టచ్తో కివీస్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ మరియు బద్దలైన రికార్డుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన భారత్కు ఆరంభం అంత గొప్పగా లభించలేదు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరూ పవర్ ప్లేలోనే అవుట్ అయ్యారు. 3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులే చేసింది ఇండియా. కానీ అక్కడే మొదలైంది అసలైన విధ్వంసం. అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ ప్లేలోనే 4 సిక్స్లు కొట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్తో కలిసి 3వ వికెట్కు 99 పరుగులు జోడించారు. ఇక చివర్లో మన ఫినిషర్ రింకు సింగ్ తనదైన స్టైల్లో చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో డారెల్ మిచెల్ బౌలింగ్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి టీమిండియా స్కోర్ను 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులకు తీసుకెళ్లాడు. ఇదే న్యూజిలాండ్పై టీ20లో భారత్కు హైయెస్ట్ స్కోర్. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు హర్షదీప్ సింగ్ షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్లోనే ప్రమాదకరమైన డెవెన్ కాన్వేని అవుట్ చేశాడు. వెంటనే రచిన్ రవీంద్ర కూడా వెనుతిరిగాడు. కానీ గ్లాన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేశాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అందులో శివన్ దుబే బౌలింగ్లో కొట్టిన 105 మీటర్ల సిక్సే హైలైట్ అని చెప్పాలి. అయితే వరుణ్ చక్రవర్తి మరియు ఇతర బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ 48 రన్స్ తేడాతో సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ చేతివేలికి గాయమైంది. అతను మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్లో కొన్ని క్రేజీ రికార్డ్స్ నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. అభిషేక్ శర్మ కేవలం 2,898 బంతుల్లోనే ఈ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్పై ఒక ఇండియన్ బ్యాటర్కు ఇదే ఫాస్టెస్ట్ 50. ఇంతకు ముందు ఉన్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 23 బంతుల రికార్డు బద్దలయ్యింది. మూడో రికార్డు హర్షదీప్ సింగ్. టీ20 ఇన్నింగ్స్లో మొదటి 2 ఓవర్లలోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా హర్షదీప్ సింగ్ నిలిచాడు. 28 వికెట్లు తీశాడు పవర్ ప్లేలో. రింకు సింగ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ 19 మరియు 20 ఓవర్లో రింకు సింగ్ స్ట్రైక్ రేట్ 287గా ఉంది. 20 ఓవర్లో అయితే ఏకంగా 302 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. మొత్తానికి 2026 టీమిండియా ఘనంగా ఆరంభించింది. అభిషేక్ శర్మ ఫామ్, రింకు సింగ్ ఫినిషింగ్ చూస్తుంటే ఈ సిరీస్ మనదే అనిపిస్తుంది. మీకు ఈ మ్యాచ్లో ఎవరి బ్యాటింగ్ బాగా నచ్చింది? అభిషేక్ శర్మ లేక గ్లాన్ ఫిలిప్సా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.